హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చిక్కుడుకాయ టమాటా వండబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మూడు వస్తువులే, ఇంకేమి ఎక్స్ట్రా ఏం కలపట్లేదు, ప్లెయిన్ ఫ్రెండ్స్. ముందుగా నూనె పోసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. కావాల్సినంత నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. నూనె పోసుకున్నాను. దీంట్లోకి తాలింపులు ఇటువంటి ఏమైనా ఉట్టి ఉల్లిపాయ వేసి చిక్కుడుకాయ వేసి మగ్గనిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి ఒకసారి. కొంచెం ఉప్పు వేసుకున్నాం, త్వరగా మగ్గుతాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయతో పాటు మగ్గిపోతాయి. చాలా రోజుల తర్వాత దొరికినాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు. కనపడితే తీసుకుంటాను నేను. కలుపుకొని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చిక్కుడుకాయ నూనెలో మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం. నాటి అయితే కాదు, హైబ్రిడ్. నాటి ఇప్పుడు ఏం రావట్లేదు ఫ్రెండ్స్, సీజన్ అయిపోయింది కదా హైబ్రిడ్. కొంచెం మెత్తబడింది ఫ్రెండ్స్. ఇంకొక నిమిషం ఉంచాక కారం వేసేసుకున్నాం. ఒక స్పూను కారం, చిన్న టీ స్పూను పసుపు ఫ్రెండ్స్. వేసి కలిపేసుకుందాం. టమాటా కూడా వేసేస్తాను. టమాటాలు 3 టమాటాలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పెద్దవి కాబట్టి మొక్కలు ఎక్కువైనాయి. చిన్నవి అయితే 4-5 వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కూరకు గ్రేవీ టమాటాని. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తబడింది ఫ్రెండ్స్. టమాటా వాసన వస్తుంది. చిక్కుడుకాయ టమాటా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్. నాకు కూడా చాలా ఇష్టం. ములక్కాయ అలాగా చిక్కుడుకాయ కూడా. అంటే కొంచెం నీళ్లు పోసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఈ కూర కొంచెం దగ్గర కొడిగిందంటే కొత్తిమీర జల్లుకుంటే అయిపోతుంది. చిక్కుడుకాయ టమాటా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పోసిన నీళ్ళు చక్కగా ఎగిరిపోయినాయి. కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చిక్కుడుకాయ టమాటా గుమ్మగుమ్మలాడిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందాం. కలుపుకుంటే సరిపోతుంది కదా. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది, రుచిగా ఉంటుంది. దొరికినప్పుడు అంతా తీసుకోండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ ఒకటి, క్యాలీఫ్లవర్, ములక్కాయలు ఇవన్నీ మనకి ఒంటికి మంచిది. చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా అన్నం కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మనకు సరిపడా వండుకోవటం. ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నామంటే ఒక 3 కాయలు పడతాయి. 1/2 కిలో తీసుకుంటే ఒక 1/2 కిలో చిక్కుడుకాయలకి 3 కాయలు. 1/2 కిలోకి అయితే ఒక 1/2 కిలో టమాటా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 4 తినాలంటే ఆ మాత్రం ఉండాలి. నా వంట అయితే అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.